హరిశ్చంద్రుడట, సత్యసంధుడట, తానెరుగుడట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులు ఎందరో బారులు తిరియున్న నిండు పేరోర గంపుడ సురలోకేంద్రుడు దేవేంద్రుడు సత్యవత ప్రసంగ మారంభింప అత్తటి వారెవ్వరికి నీ తెలియని సత్యము నీ ఒక్కడికి తెలిసినట్లు నీ ఒక్కడి మగములను ప్రతిపడుతున్నట్లు హరిశ్చంద్రుని సత్య సంధత గురించి నిన్ను సమయంలో నొక్కి ఒక్కానిగా వదిలించ. ఓరి దేవేంద్ర, నీ సత్యమృత ప్రసంగములకు ఉత్తరముగా వశిష్ఠుడు నిరుమల హరిశ్చంద్రుని సత్య సంతతని పరీక్షించుతున్నంత మాత్రమున భయము వీడి స్వయముగా మా ఎదుట నిలిచి సత్యము వేయుటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురికి కలుగు కలహమును చూసి ఆనందించితివిగా సోధికార గర్వోన్మత్త వ్యర్థ ప్రలాపే. అయినను ఓరి దేవేంద్ర, నీ మూలమున వశిష్ఠునకు పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుని బొంకింద్రుని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా దానినే నిర్వహించదా. ఇందు నాకు జయమా పరాజయమా? హరిశ్చంద్రుడు నా మాయాజాలంబున పడక అబద్ధం ఆడకున్నాను సాధిరాజు పట్టి సత్యకీర్తి ప్రపంచ స్థాయిగా నిలుప కారణమైతేనన్న సంతసంబే నాకు జయం బగు. భూంకేనా ఆ వశిష్ఠునకున్నంత సంకటము నాకు లేదు. అయినను సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రునకు అపజయ భయమా? ప్రతిభుక్తంతటి తోడతో సురలోకం ముందు కల్పిల్చి దివ్య తపశక్తి త్రిశంఖునందుంచే సృష్టికిల్ ప్రతి సృష్టిల్ ఘటియల్చి బ్రహ్మపదమే రాజర్షి సాధించి అట్టిత భోరాసి తలంప వానికలు వాటిల్లు జయారంభముల్ వానిక వివాటిల్లు జయారంభముల్. కావున నేను ఇప్పుడు హరిశ్చంద్రుని ఆస్థానమునకు పోయి యజ్ఞార్థమై అతని యొద్ద కొంత ధనము యాచించి తన కడమే దాటి వచ్చదా. ఇది రాబో కాలమునకు. హరిశ్చంద్ర, ఇప్పుడు ఎక్కడికి పోయేదమురా? పాపి, అడుగును పెట్టి మా ఆశ్రమమే కాక మా పాదములు కూడా అంటపరుచుతున్నావురా మూర్ఖ. ఓరి దుర్మదాంత, వైవస్వత కుల కలంక, ఏమిరా నీ మాయావినయములు? ప్రత్యక్షమున వినయస్పృణములు, పరోక్షముల నిందా పరిభాషణముల. ఇప్పుడు మా పాదములు మాత్రమే కాదురా, నీ దుక్షారిత్యము వలన మా సర్వాంగములు నొచ్చుచునే ఉన్నది. ఓరి మాయావి, మా అంగీకారము లేక మా ఆశ్రమమున ప్రవేశించకు నీకెవ్వరు అధికారం ఇచ్చిన రోజులతో చెప్పము. నీ రాజ్యాధికారము తపస్సులమైన మాయల పనికి వచ్చినను మన గర్భంబున కొనుగా ఇట నీ వారెల్లరూ చేరి బాలనితో జ్ఞానల విధానమునంద్రించి తప్పుల తప్పటంటి కొంచెం అప్రాటములన్నాల్సి కాబరులై మాటనినార్థకము ఎట్లు ఇట్లా శ్రమలా పవిత్ర మనంతుడే కాక అతి వచ్చిన నాకు మాత్రం వ్యర్థముగా పాటించి తొలగ నాలుగురు కోయిలను బయలుదేరించుట. ఈ తాతముల వారికేమి కట్టబెట్టితివి దుర్మతి? ఉన్నెప్పుడు రాజులు లేరా?
వేటకు రారా. ఇక నీ మృగయా విహారములకు మా వండి జలధారుల ఆశ్రమములే గాని పనికి రావా ఏమి? భూచక్రమంతలి రోజులలో పాదాక్రాంతులై ఉన్న నీవా చక్రవర్తి పదముల విర్రవీగుట ఎంతయో మా వంటి మృణాశ్రమను పాడు చేయుటికే ఇది వరకు తెలిసినది కాదురా మునిద్రోహే. మంచి తనచు ఇచ్చికములాడుచు పొట్ట కూటికై పెట్టి చాకిరి చేయి ఆ దుష్ట వశిష్ఠుడని కొట్టివా, లేక నీ వనరించు ఈ అపకృతికి ప్రతివిధానము చేయకుండాకు మేము అసమర్థులమా? ఓరి బాచాల ఏమవుతున్నావు? అపరబ్రహ్మైన విశ్వామిత్రుడై ఎరుంగవా? అయినదా నీ వ్యర్థ మాటల ప్రసంగం? ఎండకన్నెరిగిన సుకుమార శరీరంలో తాము తల్లి గాన కళా విలాసుని నా ముద్దుల కూతురు ఎన్నడు రాని రోజు ఉచితమని ఒడిలో ఇంత వరాల కుంభ వరికింతమని ప్రాణములన్నీ నీ పైన నెలకొల్పుకుని వచ్చినందుకు ఆదరింపక ఒకరుచే మమ్ము కూడా గణింపక నాలుకల కోయబోయినది మమ్మెరింగి. అలాగైనా నీ విషయమున మేము ఉపేక్షించే లాభము లేదు. దురాత్మ కుటుంబ కోమలమైన రాజ్య బింబాష్టమై మొహమాట మించుకైన నువ్వు లేక నాలుకల కోయిన నీ నాలుక ఇప్పుడే వేయి చీలికలు కాగలదు రాముని ద్రోహే. నీ ముఖము సూచన కొద్ది నేయి పోసిన అగ్గివలే మా మనంబు పక్కు పక్కున వండుతున్నది నా దుర్మదంతా. అవురా, ఈతని క్షమాగుణ సంపత్తి ఎంత ఎక్కుతున్నది. విరాగులమై సంసారము బాసి తపస్సు చేసుకుంటున్న మాకు దీర్ఘ కోపము తెలదు. హరిశ్చంద్ర, నీ తప్పులన్నీ నీ యొద్దనయున్ననేమో శరణాగత రక్షణ వంశ కర్తవ్యం గనక నీ భయం పుడిపి నిన్ను చేపట్టినవరములేమో. మా ఉపదేశం ఉండు గలదు. అద్దాని మేరకు నీవు తప్పక ప్రవర్తించవేని మా కోపాగ్ని నిశ్శేషముగా చల్లాలి. ఎట్టి పాపకృత్యము అయినను మా యాజ్ఞ వెనుకది పుణ్యకృత్యముగా మారవలసినదే. ఫళ ఫళ నీకు మా మహిమలిప్పుడు బాగుగా తెలిసి వచ్చినది. ఇక అన్యాలోచనలేలా ఇచ్చితి విభాగం వాడుమా నేడు నా కన్యారత్నము గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాభవనం.